అఖిల్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. మనయ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. జూలై 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసుకుని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా లెనిన్ బ్లాక్ బస్టర్ వైభవం పేరుతో సక్సెస్ మీట్ను జరిపారు మేకర్స్. అంటే ఇంత హిట్ చేశాక ఇంకేం చెప్తామండి, థ్యాంక్ యూ తప్ప. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కొంతమందికి మొన్న చెప్పలేకపోయాను. రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్ మీకు, మా అశోక్, వ్యాసు మీకు. సో నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి చాలా థ్యాంక్ యూ. అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు థ్యాంక్ యూ అంతే. చాలా రోజులు ఏంటండి అక్కినేని అభిమానులు కలిసి, మీడియా వాళ్ళు లేకుండా అభిమానులే కలుస్తున్నాం. ఈ సినిమాకి ఇప్పటికే చాలా ఎక్కువ సార్లు మాట్లాడేసాం. ముందు మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరితో అఖిల్ గారితో ఆ చేతుల మీదుగా షీల్డ్ ఇప్పించి, ఈ మధ్యకాలంలో ఫస్ట్ 3-4 డేస్లోనే కమిషన్ వచ్చిన సినిమా అవడంతో అది బాగా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ అండి. ఇది చాలా థ్యాంక్స్. మాకు ఈ ఫస్ట్ 3 రోజులు బాగా కోఆపరేట్ చేసి థియేటర్లు వేసి షోలు పెంచి ఈ రెవెన్యూ తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కానీ చాలా థ్యాంక్స్ అండి. 3వ రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా రోజుల తర్వాత జరిగింది. వీ వర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అన్నపూర్ణ టీమ్కి, స్పెసిఫిక్గా సివి రావు అండ్ అవర్ హోల్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, ఈ సినిమా ఇలా రిలీజ్ అయ్యేది కాదు వితౌట్ యూ గైస్. సో సొంత స్టూడియో అని కాదు, జస్ట్ జనరల్గా రెస్పెక్ట్ టు అవర్ క్రాఫ్ట్, రెస్పెక్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. It means a lot. CV, I can see you there. Thank you for everything to you and your team. I missed a few names. కొంతమంది ఇప్పుడు మన రజనీ గారు ఫర్ కాస్ట్యూమ్స్, రాంబాబు కో-డైరెక్టర్, మా ఆనంద్, ఈపీ, చాలామంది వెనకాల ఈ సినిమా వెనకాల పనిచేసి మేము మర్చిపోతూ ఉంటాం అప్రిషియేట్ చేయడం. సో టుడే ఇస్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. ఇంకెక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. తమ్ముడు కొంచెం లేట్గా వచ్చినా మీరు లేటెస్ట్గా సపోర్ట్ చేశారు. నిజంగా ప్రతి ఈవెంట్ వీడియో చూస్తున్నా మీ ఎనర్జీయే మారిపోయింది, మీ సౌండే మారిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇంకా తమ్ముడు విషయంకి వస్తే, నాకు అఖిల్ ఎప్పుడు హీరో అయ్యాడంటే ఈ కథ ఒప్పుకున్నప్పుడే. ఎందుకంటే నాకు ఈ కథ తెలుసు, నేను ఈ కథ విన్నాను. ఈ కథ విన్నాక యాజ్ అన్ యాక్టర్ నాకే ఒక చిన్న భయం వచ్చింది. అంటే ఇలాంటి రోల్స్ చేయాలంటే ఒక 20-25 మూవీస్ చేశాక ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక, అండ్ అదే కాకుండా యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడు ఒక మన రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాం ఏ క్యారెక్టర్ చేసినా. బట్ లెనిన్లో ఉన్న క్యారెక్టర్కి తన రియల్ లైఫ్కి అసలు ఎలాంటి కంపారిజనే లేదు, ఎలాంటి కనెక్షన్ లేదు. అలాంటిది తను ఓన్ చేసుకొని అంత కష్టపడి చేశాడంటే హీ రియలీ బికేమ్ మై హీరో ఫ్రమ్ ద డే యాక్సెప్టెడ్ ద స్క్రిప్ట్. అండ్ ఒక అన్నయ్యగా, ఒక ఆడియన్స్గా, ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ అలాగే కింగ్ ఫైర్ మీ అందరికీ, ఇక్కడ ఎవరికి తెలీదు, అది నాకు అఖిల్కే తెలుసు. నాన్న ఎలా ఉంటారో ఇంట్లో, ఆయన ఒక్క ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్గా ఐ థింక్ మనం సినిమా టైంలో చూశాను, అండ్ బంగారాజ్ సినిమా టైంలో అసలు 5-6 మంత్స్లో ఆ సినిమా స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి అది హిట్ చేసి, అండ్ ఇప్పుడు లెనిన్ సినిమాకి చూశాను. ఇప్పుడు ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26th అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డెంట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం.
సో 2 వీక్స్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బెటర్ క్వాలిటీ రావడానికి. బట్ వంశీ నీకు కూడా చెప్తున్నా, అందరు ఇట్స్ జస్ట్ అ రిక్వెస్ట్. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నిన్న పెళ్ళాడతా కానీ, అన్నమయ్య సినిమా కానీ, నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము, 1 మంత్ బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే అడుగుతున్నాను, వై కాంట్ ఐ డూ ఇట్ అని. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐ థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ సినిమా, ఫర్ ద హెల్త్ ఆఫ్ సినిమా, ఇది చేస్తే బాగుంటుంది అందరూ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. రివ్యూస్ కాదు, సోషల్ మీడియా ఇది కాదు. మేము ఫోన్ కాల్ వెయిట్ చేసేది మా ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి సినిమా బాగుంది అంటే అప్పుడే మాకు కొంచెం ఇక్కడ తెలుస్తుంది. నథింగ్, ఇంకా వేరేది ఏమీ పట్టించుకోం.